హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియోలో వచ్చేసి పోలార్ ప్లాట్ ప్రీవియస్ ఇయర్ గేట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఫర్ యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ రిప్రజెంటెడ్ బై g of s is equals to k divided by s into 0.2s plus 1 into 0.05s plus 1. ఈ విధంగా ఒక ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చేసి ఏమన్నారా అంటే, ఫర్ k is equals to 1 గెయిన్ మార్జిన్ is 28 dB. సో క్వశ్చన్ ఏంటిదిరా అంటే, ఫర్ గెయిన్ మార్జిన్ 20 dB ద వాల్యూ ఆఫ్ k ఈజ్ అన్నాడు. సో ఒక k వాల్యూకి గెయిన్ మార్జిన్ ఎంత ఉంది, ఈ గెయిన్ మార్జిన్ కి k వాల్యూ ఎంత ఉంటుంది అన్నాడు. సో సింపుల్ క్వశ్చనే. ఇప్పుడు చూడండి ఏం చేస్తాం, గెయిన్ మార్జిన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది మనకి ఇన్వర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఇక్కడ h(s) ఎందుకు రాలేదంటే యూనిటీ ఫీడ్బ్యాక్ ఇచ్చినాడని. అట్ ఒమేగా ఇజ్ ఈక్వల్స్ టు గెయిన్ మార్జిన్ అంటే ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ దగ్గర వచ్చే ఇన్వర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. సో ఏమిచ్చిండు ఈ గెయిన్ మార్జిన్, అదే గెయిన్ మార్జిన్ ఇది నార్మల్ లీనియర్ వాల్యూస్ లో, అదే డీబీస్ లో కావాలంటే గెయిన్ మార్జిన్స్ ఇన్ డీబీ అంటే గెయిన్ మార్జిన్ ఇజ్ ఈక్వల్స్ టు 20 log ఆఫ్ గెయిన్ మార్జిన్. అంటే అదే ఇది లీనియర్ గెయిన్ మార్జిన్ ని డీబీస్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం, సింపుల్ గా 20 log ఆఫ్ గెయిన్ మార్జిన్ వేసేస్తాం. సో ఈ డీబీస్ వాల్యూ ఎంత ఇచ్చిండు, 28 ఇచ్చినాడు. 28 ఇస్ ఈక్వల్స్ టు 20 log ఆఫ్ లీనియర్ గెయిన్ మార్జిన్. సో ఇప్పుడు లీనియర్ గెయిన్ మార్జిన్ ఇస్ ఈక్వల్స్ టు ఏమైతుంది, ఏంది బొమ్మ గీసిన, లీనియర్ గెయిన్ మార్జిన్ ఇస్ ఈక్వల్స్ టు 10 power 28/20 అవుతుంది. 28 divided by 20. సో ఇది క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మీకు ఎంత వస్తుందా అంటే 25.11 ఎంత వస్తుంది. సో మీరు క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేసుకోండి. సో లీనియర్ గెయిన్ మార్జిన్ వచ్చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమైతుంది 25.11 ఇజ్ ఈక్వల్స్ టు 1 mod of g of s. సో ఇక్కడ k వాల్యూ ఇచ్చేసిందిలేండి. సో mod of g of s ఎంత ఉంది, సరే ఫస్ట్ mod of g of s రాద్దాం. సో ఇప్పుడు ఏమైతుంది, mod of g of s ఇజ్ ఈక్వల్స్ టు 1 divided by 25.11 అవుతుంది. సో ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు క్యాలిక్యులేటర్లో 0.0039 సంథింగ్ వస్తుంది. సో mod of g of s అంటే ఏమిచ్చిండు, k is equals to 1 ఇచ్చినాడు చూడండి. సో k 1 పెట్టేస్తే 1 divided by omega into root of 0.2 omega whole square plus 1 into root of 0.05 omega whole square plus 1. ఇక్కడ omega అంటే నథింగ్ బట్ omega pc. సో omega is equals to omega pc. సో ఈ వాల్యూ ఎంత ఉంది, 0.039 ఉంది. సో క్రాస్ మల్టిప్లై చేయండి, అప్పుడు ఏమైపోతుంది, ఒమేగా స్క్వేరింగ్, సరే ఫస్ట్ క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఒమేగా ఇంటూ రూట్ ఆఫ్ 0.2 ఒమేగా హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ రూట్ ఆఫ్ 0.05 ఒమేగా హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ 1/0.039 అంటే ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, 1/0.039 అంటే 25.11 స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి, అప్పుడు ఏమైతుంది, ఒమేగా స్క్వేర్ ఇంటూ 0.2 ఒమేగా హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ హోల్ స్క్వేర్, స్క్వేర్ కాదు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కదా, ఇంటూ 0.05 ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, 25.11. సో దీని నుంచి నీకు ఇక్కడ ఒమేగా అంటే నథింగ్ బట్ ఒమేగా పీసీ. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని నువ్వు సాల్వ్ చేయాలా. సాల్వ్ ఎట్లా చేస్తావు, ఇది ఎట్లుంది మనకి స్క్వేరింగ్ లో ఉంది, స్క్వేర్ మల్టిప్లై చేస్తే ఆల్మోస్ట్ ఏమైతుంది, ఒక పవర్ 4 పవర్ 6 వస్తుంది. సో నేను ఏం చేస్తాను అంటే సింపుల్ గా ఒమేగా పీసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ అని కన్సిడర్ చేసుకుంటా. అప్పుడు ఏమైతుంది, ఎక్స్ ఇంటూ 1 ప్లస్ 0.04 కదా, ఇది 0.2 హోల్ స్క్వేర్ అంటే 0.04 ఇంటూ ఒమేగా పీసీ స్క్వేర్ అంటే నథింగ్ బట్ ఎక్స్ ఇంటూ ఇది ఏమైతుంది, ఇది హోల్ స్క్వేరే కదా. సో 0.05 హోల్ స్క్వేర్ అంటే అట్లనే ఉండని 0.05 హోల్ స్క్వేర్ ఇంటూ ఒమేగా పీసీ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ 1. ఈ విధంగా ఈజ్ ఈక్వల్స్ టు ఏమైపోతుంది, ఇక్కడ స్క్వేర్ చేసినప్పుడు ఇక్కడ స్క్వేర్ చేయలేదు చూడ, 25.11 హోల్ స్క్వేర్ వస్తుంది. సో ఇదంతా నువ్వు సింప్లిఫై చేస్తే నీకు ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది అంటే 100 వస్తుంది. సో దీని నుంచి ఒమేగా పీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏముంది, నీకు 100 వచ్చింది. సో దాని నుంచి ఒమేగా పీసీ ఇజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, 10 వస్తుంది.
ఓకేనా. ఒమేగా పీసీ వాల్యూ 10 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదిరా అంటే దేనికి ఒమేగా పీసీ ఈ వాల్యూ గెయిన్ మార్జిన్ 28 dBకి వచ్చింది. ఇప్పుడు 20 dB గెయిన్ మార్జిన్కి కే వాల్యూ ఎంత అన్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఏంటిదిరా అంటే మనకి గెయిన్ మార్జిన్ అదే ఈ ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అనేది ఎట్లా కనుక్కుంటాం మనం. ఇప్పుడు ఒక పోలార్ ప్లాట్ గీసినాము, ఈ విధంగా ఉంటుంది అనుకో పోలార్ ప్లాట్. ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిది, ద ఫ్రీక్వెన్సీ అట్ విచ్ పోలార్ ప్లాట్ ఇంటర్సెక్ట్స్ విత్ -180 degrees. ఎట్లా కనుక్కున్నాం ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ, యాంగిల్ ని -180 degrees తో ఈక్వేట్ చేసుకుని ఈ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క యాంగిల్ ని -180 degrees తో ఈక్వేట్ చేసుకున్నప్పుడు వచ్చిన ఒమేగా వాల్యూనే ఒమేగా పీసీ అన్నాం. సో ఒమేగా పీసీ అనేది జస్ట్ డిపెండ్స్ ఆన్ యాంగిల్. సో న్యూమరేటర్ లో కాన్స్టెంట్ ఉంటే దాని మీద అసలు డిపెండ్ అవ్వదు. సో కే ఏ వాల్యూ ఉన్నా కూడా నీకు ఒమేగా పీసీ సేమ్ ఉంటుంది. సో నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఈ సెకండ్ గెయిన్ మార్జిన్ కు కూడా సేమ్ ఒమేగా పీసీ వాల్యూ పెట్టేసుకుంటాం. సో గెయిన్ మార్జిన్ ఇస్ ఈక్వల్స్ టు 20 dB అన్నాడంటే లీనియర్ ఫామ్ లో గెయిన్ మార్జిన్ ఎంత అవుతుంది, 10^20/20 విచ్ ఈస్ నథింగ్. అదిగో ఇట్లానే చేసిన నేను. గెయిన్ మార్జిన్ ఇస్ ఈక్వల్ 20 log ఆఫ్ లీనియర్ ఫామ్ ఆఫ్ జిఎం. సో ఇదేమి ఇచ్చిండు, 20 ఇచ్చిండు. 20 ఈజ్ ఈక్వల్స్ టు 20 log ఆఫ్ జిఎం. 20 క్యాన్సిల్ అవుతుంది. జిఎం ఈజ్ ఈక్వల్స్ టు 10^1 అవుతుంది. సో దాని నుంచి జిఎం ఈజ్ ఈక్వల్స్ టు 10^1 అంటే నథింగ్ బట్ 10 గెయిన్ మార్జిన్ వచ్చింది. గెయిన్ మార్జిన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది మనకి, ఇన్వర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో దాని నుంచి ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమైపోతుంది, 1 గెయిన్ మార్జిన్ అవుతుంది, 1/10 విచ్ ఈస్ నథింగ్ బట్ 0.1. సో మ్యాగ్నిట్యూడ్ వేసేయండి. మ్యాగ్నిట్యూడ్ ఇస్ ఈక్వల్స్ టు ఏముంది, ఈసారి కే వాల్యూనే కదా కనుక్కోవాల్సింది. సో కే వాల్యూ లేదు కాబట్టి కే డివైడెడ్ బై ఇప్పుడు ఏముంది, ఈ ఒమేగా ప్లేసెస్ లో ఏం పెట్టేస్తారు, 10 పెట్టండి. 10 పెడితే ఏమవుతుందా అంటే అంతే కదా, ఒమేగా పీసీ ఎంత వచ్చింది, 10 వచ్చింది. సో 10 ఇంటూ రూట్ ఆఫ్ 0.2 ఇంటూ 10 అంటే ఏమైతుంది, 2 స్క్వేర్ ప్లస్ 1 అంటే √5 అంతే కదా. ఇది 0.05 ఇంటూ 10 అంటే ఎంత, 0.5. 0.4 హోల్ స్క్వేర్ అంటే 0.25 అంటే √1.25 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మనకి, 1/10. సో 10 క్యాన్సిల్ అయితే కే ఈజ్ ఈక్వల్స్ టు √5 ఇంటూ √1.25 విచ్ ఈస్ నథింగ్ బట్ √5 ఇంటూ 1.25 అంటే ఎంత, 5 5 25 √5 to 1 minute. సో ఎంత వస్తుందా ఇది అంటే 6.25 వస్తుంది. √6.25 అంటే ఎంత, 2.5. 2.5 స్క్వేర్ అంటే అంతే కదా. సో కే వాల్యూ ఎంత వచ్చిందయ్యా అంటే 2.5 వచ్చింది. సో దీనికి కే వాల్యూ ఎంత అంటే 2.5. సో జస్ట్ నేను ఏం చేసిన చెప్పుకుంటా పోయినా, ఏంది ఈ సమ్ ఎందుకు రా ఇట్లా చేసిన అంటే ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ వచ్చింది 2005లో. అసలు ఇక్కడ సింప్లిఫికేషన్ చూడండి. ఎక్స్ నేను సింపుల్ గా 100 అనేసి ఒమేగా పీసీ ఈజ్ ఈక్వల్స్ టు 10 అన్న. ఎట్లా కనుక్కుంటాను మీరు ఇంత సింప్లిఫికేషన్ ఇప్పుడున్న గేట్ క్యాల్కులేటర్ తో క్యాల్కులేట్ చేయలేము ఇట్లా. అదే 2005లో మనకి ఏముండే అంటే సైంటిఫిక్ క్యాల్కులేటర్స్ అలౌ చేస్తుంటే ఇది క్యూబిక్ ఈక్వేషన్ వస్తుంది మల్టిప్లై చేస్తే. సో క్యూబిక్ ఈక్వేషన్ ఈజీగా సాల్వ్ చేసేయచ్చు కదా. సో క్యూబిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు ఎక్స్ వాల్యూ 100 వస్తుంది, ఒమేగా పీసీ 10 వస్తుంది. కానీ ఇప్పుడున్న వర్చువల్ క్యాల్కులేటర్స్ తో ఇలాంటి క్యాల్కులేషన్స్ వచ్చే సమ్స్ అయితే ఇయ్యడు. సో మీరు వరీ అవ్వద్దు. దానికోసమే నేను ఏం చేసిన అంటే జస్ట్ చెప్పుకుంటా పోయినా. సో ఇది మెథడ్ 1 అనుకుంటే దీన్నే సెకండ్ మెథడ్ తో చూస్తా చూడండి. నేను సింపుల్ గా ఇలాంటి క్వశ్చన్ వచ్చిందనుకో సపోజ్ మీకు, అప్పుడు ఎట్లా చేయాలరా అంటే సెకండ్ మెథడ్ చెప్తా చూడండి. సో ఇక్కడ చెప్పుకుందాం మెథడ్ 2 ఏంటిదిరా అంటే ఒక ఇంపార్టెంట్ ఫార్ములా చెప్తున్నా, అది గుర్తుపెట్టుకోండి. సో గెయిన్ మార్జిన్ ఇస్ ఈక్వల్స్ టు ఏమైతుందా అంటే కే మార్జినల్ డివైడెడ్ బై కే డిజైర్డ్. ఇది ఒక స్టాండర్డ్ ఫార్ములా, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. షార్ట్ కట్స్ లాగా చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ గెయిన్ మార్జిన్ ఈజ్ నాట్ ఇన్ డిబి, లీనియర్ ఫార్మ్ ఆఫ్ గెయిన్ మార్జిన్ ఇది. సో కే మార్జినల్ డివైడెడ్ బై కే డిజైర్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గెయిన్ మార్జిన్ ఎంత ఉంది, 28 dB ఉంది. సో దీనికి లీనియర్ ఫార్మ్ ఎంత వచ్చింది మనకి, 25.11. సో 25.11 ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేస్తారా అంటే కే మార్జినల్ అంటే నువ్వు కనుక్కోవాలా. ఇదేంటి, ఒక క్యూబిక్ ఈక్వేషన్ కదా. సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కే మార్జినల్ అట్లే వేసేస్తానండి, డివైడెడ్ బై కే డిజైర్డ్ అంటే ఇక్కడ వాడి కేకి ఎంత వాల్యూ ఇచ్చినాడు దాన్ని కే డిజైర్డ్ అంటాం. ఎంత ఇచ్చిండు, 1 ఇచ్చినాడు. సో దీని నుంచి నీకు కే మార్జినల్ ఇస్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, 25.11 వస్తుంది.
సో నీకు ఇది కరెక్టా కాదా అని నువ్వు క్రాస్ చెక్ చేసుకోవాలంటే, ఈ ఫార్ములా మీద మీకు నమ్మకం లేకుండా మీరు కరెక్టా కాదా అని క్రాస్ చెక్ చేసుకోవాలంటే దీని నుంచి కే మార్జినల్ ఎట్లా కనుక్కుంటాం? ఆర్హెచ్ క్రైటీరియాలో ఆర్హెచ్ టేబుల్ వేసేస్తే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ క్యూబిక్ లో ఉంది. సో క్యూబిక్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కి ఏంటి? కే మార్జినల్ కి బీసీ ఇది చెక్ చేసుకోండి, ఇదే వస్తుంది. సో ఫస్ట్ కేసు అయిపోయింది. సెకండ్ కేస్ లో ఏమి ఇచ్చిండు? గెయిన్ మార్జిన్ 20 dB ఇచ్చినాడు, కే వాల్యూ కనుక్కున్నాడు. ఇక్కడ కే అంటే ఏంటిదిరా అంటే నథింగ్ బట్ కే డిజైర్డ్. సో కే డిజైర్డ్ కనుక్కోవాలి. ఇప్పుడు ఏముంది నీకు? కే డిజైర్డ్ అంటే సరే గెయిన్ మార్జిన్ 20 dB అన్నాడు. నీకు లీనియర్ ఫామ్ లో కదా, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలంటే కావాల్సింది లీనియర్ ఫామ్ లో ఎంత ఉంది? 10^20/20 అంటే 10. సో గెయిన్ మార్జిన్ ఎంత ఉంది? 10 ఉంది. ఈజ్ ఈక్వల్స్ టు కే మార్జినల్ అనేది సేమ్ ఉంటుంది. సో గెయిన్ మార్జిన్ చేంజ్ అయినా కూడా కే మార్జినల్ వాల్యూ అనేది మారదు, సేమ్ ఉంటుంది. సో దానికోసం కే మార్జినల్ 25.11 వేసేసాయి. డివైడెడ్ బై కే డిజైర్డే కదా నువ్వు కనుక్కోవాల్సింది, కే డిజైర్డ్. సో కే డిజైర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? కే మార్జినల్ డివైడెడ్ బై 10. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 2.511. ఇక్కడ ఏమొచ్చింది? 2.5 వచ్చింది. ఎంత సింపుల్ గా అయిపోయింది కదా, అది షార్ట్ కట్. నీకు ఇంకొక మెథడ్ కావాలన్నా కూడా చెప్తాను నేను ఇదే ప్రాబ్లం కి. సో మెథడ్ 3 ఏంటిదిరా అంటే ఒక పోలార్ ప్లాట్ ఎప్పుడైనా సరే వెన్ ఎవర్ దెర్ ఆర్ నో జీరోస్, సో జీరోస్ అనేవి లేవనుకో, ఓన్లీ పోల్స్ ఉన్నాయనుకో, ఇది నేను ఎప్పుడైతే ఒక ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో జీరోస్ లేకుంటే పోలార్ ప్లాట్ వెరీ ఈజీగా డ్రా చేసేయచ్చు. ఎట్లుంటుందిరా అంటే పోలార్ ప్లాట్ ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. టైప్ 0 అంటే షార్ట్ కట్, ఇది టైప్ 1, ఇది టైప్ 2. ఇది నేను మీకు షార్ట్ నోట్స్ షేర్ చేసిన దాంట్లో కూడా ఎవరన్నా నా షార్ట్ నోట్స్ చూసింటే దాంట్లో ఆల్రెడీ నేను రాసి పెట్టిన, లాస్ట్ లో ఉంది కంట్రోల్ సిస్టమ్స్ లో లాస్ట్ ఇమేజ్. ఇది ఏంటిది అంటే ఆర్డర్ 1, ఇది ఆర్డర్ 2, ఇది ఆర్డర్ 3, ఇది ఆర్డర్ 4. అసలు ఏంటి ఇది? టైప్ 0, టైప్ 1 ఆర్డర్స్ అన్ని రాసినావు. ఏంది ఇది అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏముంది మనకి ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. టైప్ 1 ఆర్డర్ ఎంత ఉంది? ఆర్డర్ 3 ఉంది. సో ఎట్లా గీసేయచ్చురా అంటే సింపుల్ గా పోలార్ ప్లాట్ టైప్ 1 ఉంది కదా, టైప్ 1 అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ కావాలా? ఇక్కడ నుంచి అన్నా, ఇక్కడ నుంచి కానీ. సో ఆర్డర్ 3 ఉంది కాబట్టి మనం ఇక్కడ నుంచే స్టార్ట్ చేసుకుని ఇట్లా ఎండ్ చేసేస్తాం. సో సింపుల్ గా ఈ విధంగా వచ్చేస్తుంది నీకు పోలార్ ప్లాట్. ఇదంతా నువ్వు మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, అంతా ఏం అవసరం లేదు. సో సింపుల్ గా ఇట్లా చేసేయచ్చు. ఇన్ కేసు టైప్ 0 ఆర్డర్ 3 ఉండింది అనుకో, ఎట్లా వస్తుంది పోలార్ ప్లాట్? టైప్ 0 అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ కావాలి? ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి. సో డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్. డైరెక్షన్ కి మీరు ఆల్రెడీ నేను చెప్పిన ఆ డైరెక్షన్స్ అయితే మారవు, షార్ట్ కట్స్ ఏం లేదు దానికి. ఇనిషియల్ డైరెక్షన్ ఎట్లా చెప్తారు? క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇక్కడ దీనికైతే పక్కా ఇనిషియల్ డైరెక్షన్ ఆల్వేస్ క్లాక్ వైజే ఉంటుంది, ఎందుకంటే ఓన్లీ ఫర్ పోల్స్ కి మాట్లాడుతున్నాం, నాట్ జీరోస్. సో ఇనిషియల్ డైరెక్షన్ వితౌట్ ఎనీ డౌట్ ఏముంటుంది? ఇది క్లాక్ వైజే ఉంటుంది. సో ఎండింగ్ డైరెక్షన్ మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏముంది? టైప్ 0 ఆర్డర్ 3 అన్నా అనుకో. టైప్ 0 అంటే మనకి ఇక్కడన్నా రావచ్చు, ఇక్కడన్నా రావచ్చు, కానీ స్టార్టింగ్ డైరెక్షన్ అనేది క్లాక్ వైజ్ ఉండాలి. కాబట్టి నేను ఎట్లా క్లాక్ వైజ్ అంటే ఇదే కదా డైరెక్షన్, ఇట్ నుంచి టైప్ 0 ఆర్డర్ 3 అంటున్నా కదా, టైప్ 0 ఆర్డర్ 3. సో ఎయిదర్ ఇట్లన్నా ఎండ్ అవ్వచ్చు, ఇట్లన్నా ఎండ్ అవ్వచ్చు కదా. ఈ విధంగా తీసుకుంటే నీకు స్టార్టింగ్ డైరెక్షన్ అనేది యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది, కానీ నీకు కావాల్సింది క్లాక్ వైజ్ కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. అది పోలార్ ప్లాట్ గీసే షార్ట్ కట్. ఈ షార్ట్ కట్ కాదులే మెథడ్ 3. మెథడ్ 3 ఏంటిదిరా అంటే ఇదే క్వశ్చన్ కి మెథడ్ 3 ఎట్లా చెప్తామంటే ఇప్పుడు ఏముంది మనకి పోలార్ ప్లాట్ అనేది ఈ విధంగా ఉంది. ఎందుకు? టైప్ 1 ఆర్డర్ 3 కాబట్టి పోలార్ ప్లాట్ ఇక్కడ ఉంది. ఇదేంది నీకు? ఒమేగా పీసీ. ఇక్కడ ఏమైతుంది? ఓన్లీ రియల్ పార్ట్ మాత్రమే ఉంటుంది, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఇదంతా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తో గీసిండేదే కదా. ఈ ఒమేగా పీసీ అనే వాల్యూ దగ్గర మాత్రమే, ఈ ఒమేగా పీసీ అంటే ఏంటిది? 180 degrees తో ఇంటర్సెక్ట్ చేసేది పోలార్ ప్లాట్. సో ఇక్కడ ఏముంది? నీకు రియల్ పార్ట్ అనేది మాత్రమే ఉంటుంది, ఇమాజినరీ పార్ట్ అనేది ఉండదు. ఎందుకు? రియల్ యాక్సిస్ ఇది. సో ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జే ఆఫ్ జే ఒమేగా ఇంటూ హెచ్ ఆఫ్ జే ఒమేగా ఇస్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో దీనికి అదే నువ్వు రాసుకున్నట్లయితే ఎట్లా మారుతుంది ఇది? అదే ఒమేగా డొమైన్ లో రాసుకున్నట్లయితే కే ఇంటూ జే ఒమేగా ఇంటూ 0.2 ఇంటూ జే ఒమేగా ప్లస్ 1 ఇంటూ 0.05 జే ఒమేగా ప్లస్ 1. సో దీన్ని నువ్వు మల్టిప్లై చేసుకున్న తర్వాత ఏం చేస్తావురా అంటే ఇక్కడ ఇమాజినరీ పార్ట్స్ ఉంటుంది కదా, ఆ ఇమాజినరీ పార్ట్స్ ని 0కి ఈక్వేట్ చేసుకుంటే ఇక్కడ ఒమేగా అనేది ఆల్వేస్ ఒమేగా పీసీ ఉంటుంది. ఎందుకు? ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ని 0 చేస్తున్నాం కాబట్టి ఒమేగా వాల్యూ ఒమేగా పీసీ పెట్టాలి.
సో ఈ విధంగా మల్టిప్లై చేసుకున్న తర్వాత నీకు రియల్ పార్ట్స్ ఇమాజినరీ పార్ట్స్ వచ్చేస్తాయి. సో దాని తర్వాత నువ్వు ఇమాజినరీ పార్ట్స్ ని 0 చేసుకున్నట్లయితే ఏమైతుందయ్యా అంటే ఒమేగా పి, ఇక్కడ నేను చెప్తా చూడండి, ఇమాజినరీ పార్ట్ ఏముంటుందయ్యా అంటే మైనస్ ఒమేగా పీసీ ప్లస్ 100 ఇంటూ ఒమేగా పీసీ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఇదంతా ఇమాజినరీ పార్ట్ ఉంటుంది. ఇదంతా మీరు మల్టిప్లై చేసుకున్న తర్వాత సో మీకు ఏమొస్తుంది అంటే ఒమేగా పీసీ వాల్యూస్ వచ్చేసి 0 ఒకటి, 10 ఒకటి, -10 ఒకటి. ఆల్వేస్ ఫ్రీక్వెన్సీ అనేది పాజిటివ్ వాల్యూస్ ఉండాలి కాబట్టి -10 ఉండదు. సో ఇదర్ 0 గానీ ఉండాలి లేదంటే 10 గానీ ఉండాలి. సో 0 కూడా అవ్వదు. 0 ఎందుకు అవ్వదు అంటే 0 అంటే ఇక్కడ ఒమేగా వాల్యూస్ ఉన్నాయి కదా నీకు, ఒమేగా 0, ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ. సో 0 దగ్గర నీకు యాంగిల్ ఎంత ఉంది, -90 డిగ్రీస్ ఉంది. ఇన్ఫినిటీ సారీ అదే 0 దగ్గర ఎంత ఉంది నీకు యాంగిల్, -90 డిగ్రీస్ ఉంది. ఇన్ఫినిటీ దగ్గర ఎంత ఉంది, 270 డిగ్రీస్ ఉంది. సో 0 అయితే అవ్వదు. 0 అయితే నీకు ఏమైపోతుంది, యాంగిల్ -90 అవుతుంది. 0 అంతే -90 అవుతుంది. సో ఇది కూడా అవ్వదు. నీకు యాంగిల్ అవ్వాల్సిందంతా -180 డిగ్రీస్. సో 10 వచ్చేసి కరెక్ట్ వాల్యూ అవుతుంది. సో ఒమేగా పీసీ ఇక్కడ ఇంత క్యూబిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసుకోకుండా డైరెక్ట్ గా ఇమాజినరీ పార్ట్ 0 చేసుకున్నట్లయినా మీకు డైరెక్ట్ గా 10 అనేది వచ్చేస్తుంది. సో ఇది ఇంకొక షార్ట్ కట్ మెథడ్. సో మీకు అర్థమైంది అనుకుంటా. ఏదో ఒక మెథడ్ యూజ్ చేసుకొని, అసలు ఇట్లాంటి క్వశ్చన్స్ అడగరు ఇప్పట్లో అయితే, ఎందుకంటే ఇంత లెంత్ క్యాల్కులేషన్స్ కాబట్టి. ఇన్ కేస్ అడిగినా ఈ సింపుల్ షార్ట్ కట్ ఉంది కదా, ఇది యూజ్ చేసి చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో సింపుల్ గా ఏమన్నాడు, ద సిస్టమ్ విత్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేసి ఒక ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చి గెయిన్ మార్జిన్ కనుక్కున్నాడు. సో ఇంకా షార్ట్ కట్స్ అవన్నీ అవసరం లేదు, సింపుల్ క్వశ్చన్ కాబట్టి. గెయిన్ మార్జిన్ అంటే ఏంటిది, ఇన్వర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అట్ ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ కనుక్కోండి దేనికి, ఈ ఫంక్షన్ కి. సో దీని ఫేజ్ ఏమైపోతుంది, ఫస్ట్ మనకి g ఆఫ్ j ఒమేగా ఇంటూ h ఆఫ్ j ఒమేగా ఇస్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది మనకి, -90 డిగ్రీస్. ఇది ఏమైపోతుంది, -ఒమేగా స్క్వేర్ ప్లస్ j ఒమేగా ప్లస్ 1 ఉంది కదా, అంటే మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఏంటిది ఒమేగా డివైడెడ్ బై 1 - ఒమేగా స్క్వేర్. ఈ విధంగా వస్తుంది మనకి ఫేజ్. ఒమేగా పీసీ కనుక్కోవాలంటే ఏంటిది, ఫేజ్ ఇస్ ఈక్వల్స్ టు -180 డిగ్రీస్ కదా. సో -180 డిగ్రీస్ ఇస్ ఈక్వల్స్ టు -90 డిగ్రీస్ మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా ప్లస్ లో ఒమేగా పీసీ పెట్టండి, ఇందుకు -180 సబ్స్టిట్యూట్ చేసినాం కదా, డివైడెడ్ బై 1 - ఒమేగా పీసీ హోల్ స్క్వేర్, అంతే కదా. సో ఇది ఏమైతుంది, మొత్తానికి వచ్చేసి 90 డిగ్రీస్ ఇస్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా పీసీ మైనస్ డివైడెడ్ బై 1 - ఒమేగా పీసీ హోల్ స్క్వేర్ వస్తుంది. సో tan 90 అంటే tan 90 అంటే ఇన్ఫినిటీ, విచ్ ఇస్ నథింగ్ బట్ 1/0 తీసుకుంటే ఒమేగా పీసీ డివైడెడ్ బై 1 - ఒమేగా పీసీ స్క్వేర్. సో దీని నుంచి 1 - ఒమేగా పీసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 0, ఒమేగా పీసీ ఇస్ ఈక్వల్స్ టు 1, -1. కానీ ఫ్రీక్వెన్సీ అనేది ఆల్వేస్ పాజిటివ్ వాల్యూ ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకోము. ఒమేగా పీసీ ఇస్ ఈక్వల్స్ టు 1 ఇస్ ది కరెక్ట్ వాల్యూ. ఇప్పుడు నీకు ఒమేగా పీసీ వస్తే గెయిన్ మార్జిన్ అంటే ఏంటిది, ఇన్వర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడే కదా. సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమైతుంది అంటే 1 డివైడెడ్ బై ఒమేగా ఇంటూ రూట్ ఆఫ్ 1 - ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ అవుతుంది, అంతే కదా. ఏంటిది ఇది మ్యాగ్నిట్యూడ్. సో ఒమేగా అంటే నథింగ్ బట్ గెయిన్ మార్జిన్ కి మ్యాగ్నిట్యూడ్ అట్ ఒమేగా పీసీ కావాలి కదా. సో ఒమేగా పీసీ సబ్స్టిట్యూట్ చేయి. సో సబ్స్టిట్యూట్ చేస్తే 1 డివైడెడ్ బై 1 ఇంటూ రూట్ ఆఫ్ 1 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఏమైతుంది, 0 + 1 అంటే 1, √1 అంటే 1, 1/1, సో 1 అవుతుంది. సో మ్యాగ్నిట్యూడ్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది నీకు 1 అయింది. సో గెయిన్ మార్జిన్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది, ఇన్వర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 1/1, సో 1 అవుతుంది. ఇదేంటిది లీనియర్ ఫామ్ లో, నీకు కావాల్సిందంత dBs లో కాబట్టి 20 ఇంటూ log ఆఫ్ 1 విచ్ ఈస్ నథింగ్ బట్ 0 dB. సో ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడు, ఏమన్నాడు, గెయిన్ మార్జిన్ ఆఫ్ ది సిస్టమ్ విత్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ g ఆఫ్ s ఇంటూ h ఆఫ్ s ఇస్ ఈక్వల్స్ టు అన్నాడు. సో సేమ్ ఏం చేసేస్తాం, గెయిన్ మార్జిన్ కనుక్కున్నా అంటే ఫస్ట్ దీని యొక్క ఫేజ్ కనుక్కొని ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ కనుక్కుందాం. ఫేజ్ ఏమైపోతుంది దీనికి, -180 డిగ్రీస్ మైనస్ ఇది ప్లస్ కదా, న్యూమరేటర్ లో ఉంది కాబట్టి ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు దేంతో ఈక్వేట్ చేయాలి, -180 డిగ్రీస్ తో ఈక్వేట్ చేయాలి. సో -180 - 180 ఈక్వేట్ చేస్తే tan ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఒమేగా అంటే -180 ఈక్వేట్ చేసినాం కాబట్టి ఇదేంటి, ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది, tan 0 అంటే నథింగ్ బట్ 0. సో ఇప్పుడు ఏముంది నీకు, మ్యాగ్నిట్యూడ్ కనుక్కో.
మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందా మనకి మ్యాగ్నిట్యూడ్ 2 ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ డివైడెడ్ బై ఇది ఏమవుతుంది జే ఒమేగా హోల్ స్క్వేర్ అంటే మైనస్ ఒమేగా స్క్వేర్. ఓకే మాడ్ కదా మనకి మ్యాగ్నిట్యూడ్ అంటే అంతేలే ఒమేగా స్క్వేర్ ఉంటుంది. సో ఒమేగా అంటే నథింగ్ బట్ ఒమేగా పీసీ కదా, సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ 0 డివైడెడ్ బై 0 సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫినిటీ. కానీ గెయిన్ మార్జిన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ అంటే 0 వస్తుంది. సో ఆన్సర్ ఏంటిది 0. కానీ జస్ట్ లీనియర్ గెయిన్ మార్జిన్ అడిగింది చూడు, అదే నీకు సింపుల్ గా క్వశ్చన్ లో నేను ఇక్కడ గెయిన్ మార్జిన్ కాకుండా బ్రాకెట్ లో డీబీ అన్నా అనుకో ఏమైపోతుంది 20 log of 0 అవుతుంది. 20 log of 0 అంటే ఎంత మనకి log 0 అంటే మైనస్ ఇన్ఫినిటీ. సో మైనస్ ఇన్ఫినిటీ డి అనేది కరెక్ట్ ఆప్షన్ అయ్యేది. కానీ ఇక్కడ డీబీ ఇవ్వలేదు కాబట్టి సింపుల్ లీనియర్ గెయిన్ మార్జిన్ కనుక్కోవాలి కాబట్టి మనం ఏం చేసేసినాం గెయిన్ మార్జిన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వేసినాం. ఎంత సింపుల్ ఉన్నాయి కదా పోలార్ ప్లాట్. ఆ ఫస్ట్ క్వశ్చన్ ఒక్కటో తెలిస్తే మిగిలినవన్నీ చూడండి ఎంత సింపుల్ ఉన్నాయో. సో ఇట్లే ఉంటాయి. అండ్ ఇంకొకటి గమనించినారో లేదో అన్ని చూడండి స్టెబిలిటీ అనాలిసిస్ మీదే ఉన్నాయి. అంటే స్టేబుల్ అన్స్టేబుల్ అని అడగడు, గెయిన్ మార్జిన్ కనుక్కో, ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ కనుక్కో, ఫేజ్ మార్జిన్ కనుక్కో, ఇవే ఉంటాయి క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి, ద ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఎ యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఈస్ గివెన్ బై. ఒక ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చేసి ఏమన్నాడు గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ, ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ కనుక్కో అన్నాడు. ఇందాకే చెప్పినా కదా అన్ని పారామీటర్స్ వస్తున్నాయని. సో నెక్స్ట్ గెయిన్ క్రాస్ ఓవర్ ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అన్నాడు. ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో ఒక చిన్న చేంజ్ జరిగింది చూడండి, e⁻−2s అన్నాడు. ఇంతవరకు మనం s ఇంటూ ఎస్ ప్లస్ అని ఈ విధంగానే చూసినాం కానీ e⁻−2s అనేది ఒక కొత్త టర్మ్. సో దీన్ని ఏమంటాం రా అంటే ట్రాన్స్పోర్ట్ డీలే సిస్టమ్ అంటాం. ఈ విధంగా ఉండే వాటిని సో ఎట్లుంటాయంటే దానిలో జనరల్ ఫార్మ్స్ e⁻−td ఇంటూ ఎస్. సో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ డీలే టైం ఎంత అంటే 2 seconds ఈ క్వశ్చన్ లో. సో ఇప్పుడు ఏముంది దీన్ని ఫ్రీక్వెన్సీ డొమైన్ లో మార్చితే ఏమైతుంది e⁻−j ఇంటూ 2 ఒమేగా అవుతుంది. సో విచ్ ఈస్ నథింగ్ బట్ cos 2 ఒమేగా మైనస్ j ఇంటూ sin 2 ఒమేగా. సో దీనికి మ్యాగ్నిట్యూడ్ ఎంత అవుతుంది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఓకే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఈ ఫంక్షన్ ఏమైతుంది ఫంక్షన్ ఎఫ్ అనుకుంటే దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత 1. యాంగిల్ ఎంత అవుతుంది tan ఇన్వర్స్ ఆఫ్ ఇది ఎంత tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ బి బై అంటే మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ బి బై అంటే మైనస్ tan ఆఫ్ 2 ఒమేగా అంతే కదా. ఏం చేయాలి నేను ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏం చేసిన అంటే tan ఇన్వర్స్ ఆఫ్ మనకి ఏముంది బి బై ఏ కదా, బి అంటే ఎంత మైనస్ sin 2 ఒమేగా డివైడెడ్ బై cos 2 ఒమేగా. సో విచ్ ఈస్ నథింగ్ బట్ tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ tan 2 ఒమేగా. సో విచ్ ఈస్ నథింగ్ బట్ మైనస్ 2 ఒమేగా రేడియన్స్, ఇది నాట్ డిగ్రీస్. సో రేడియన్స్ ఇదే డిగ్రీస్ లో కావాలంటే 180 degrees అంటే ఎంత పై రేడియన్స్. సో 1 రేడియన్ అంటే ఎంత 180 degrees డివైడెడ్ బై పై. సో పై వాల్యూ ఎంత 3.14. ఇది సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది 57.3 degrees వస్తుంది. సో ఈ రేడియన్స్ ని నీకు డిగ్రీస్ లో కావాలంటే -2 ఒమేగా ఇంటూ 57.3 degrees. సో మనం మోస్ట్లీ డిగ్రీస్ లోనే మాట్లాడుకుంటాం కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి -2 ఒమేగా ఇంటూ 57.3 degrees. ఎప్పుడైనా సరే ట్రాన్స్పోర్టేషన్ డిలే ఇస్తే మ్యాగ్నిట్యూడ్ ఏమైపోతుంది ఆల్వేస్ 1 అవుతుంది. ఎందుకు కాసు సైన్ ఉంటుంది, రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ అంటే 1. కానీ యాంగిల్ ఏమైతుంది ఎంత ట్రాన్స్పోర్ట్ డిలే టైం ఉందో దాన్ని ఒమేగాతో మల్టిప్లై చేసి -2 ఒమేగా ఇంటూ 57.3 degrees రాసేయండి. అదే ఇక్కడ e⁻−5s అంటే ఏమొచ్చేది యాంగిల్ -5 ఒమేగా ఇంటూ 57.3 degrees వచ్చేది. ఇదే ట్రాన్స్పోర్ట్ డిలే సిస్టమ్ గురించి. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ కనుక్కున్నాడు. గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిది నథింగ్ బట్ ద ఫ్రీక్వెన్సీ అట్ విచ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ 1. అదే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ పోలార్ ప్లాట్. సో మ్యాగ్నిట్యూడ్ ఎంత దీనికి గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలంటే 3 ఇంటూ దీనికి మ్యాగ్నిట్యూడ్ ఎంత 1 డివైడెడ్ బై దీనికి మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది ఒమేగా ఇంటూ రూట్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 4. ఇక్కడ ఒమేగా ఇస్ నథింగ్ బట్ ఒమేగా జీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమంటున్నాం 1 అంటున్నాం. సో ఏముంది స్క్వేరింగ్ ఒమేగా జీసీ స్క్వేర్ ఇంటూ ఒమేగా జీసీ స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది అంటే 9 అవుతుంది అంతే కదా. ఓకే ఒమేగా జీసీ స్క్వేర్ ని సమ్ ఎక్స్ అనుకుంటా. సో అప్పుడు ఏమైతుంది ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 అంతేనా, ఏమన్నా తప్పు చేసిందా లేదులేండి. ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఒమేగా జీసీ స్క్వేర్ అంటేనే ఎక్స్ కదా ఈజ్ ఈక్వల్స్ టు 9. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac అంటే 16
మైనస్ 4 ఇంటూ ఏసీ 4 ఇంటూ 1 ఇంటూ ప్లస్ 36 డివైడెడ్ బై 2 ఇంటూ ఏ 2 1 అవుతుంది. 2 ఇంటూ ఏ అంటే ఏ ఇస్ నథింగ్ బట్ 1. సో ఇది ఏమైతుంది, రూట్ ఆఫ్ 16 ప్లస్ 36 12 52 రూట్ 52 అంటే మైనస్ 4 ప్లస్ రూట్ 52 బై 2. ఇది మైనస్ 4 మైనస్ రూట్ 52 బై 2. ఈ వాల్యూ తీసుకోము ఎందుకంటే ఇది నెగిటివ్ వాల్యూ వస్తుంది, ఎప్పటికీ ఫ్రీక్వెన్సీ అనేది పాజిటివ్లో ఉంటుంది కాబట్టి. సో రూట్ 52 అంటే ఎంత వస్తుంది మనకి, రూట్ 13 ఇంటూ 4 అంటే నథింగ్ బట్ రూట్ 13 ఇంటూ 2. సో మైనస్ 4 ప్లస్ 2 ఇంటూ రూట్ 13 డివైడెడ్ బై 2. సో దీంట్లో 2 కామన్ తీస్తే ఏమవుతుంది, మైనస్ 2 ప్లస్ రూట్ 13. సో ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది, మైనస్ 2 ప్లస్ రూట్ 13. సో ఆ వాల్యూ క్యాల్కులేట్ చేద్దాం ఒకసారి. మైనస్ 2 ప్లస్ రూట్ 13 ఎంత వస్తుంది, 1.605 సంథింగ్ ఉంది. ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1.6055 వచ్చింది. మనకేముంది ఇక్కడ, ఒమేగా జీసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ ఉంది. సో ఒమేగా జీసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్. ఒమేగా జీసీ ఇస్ ఈక్వల్స్ టు ఏమైతుంది, రూట్ ఓవర్ ఎక్స్ అవుతుంది. సో రూట్ ఓవర్ 1.6055 దాని వాల్యూ ఎంతో చూద్దాం. రూట్ ఆఫ్ 1.6055 ఇస్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, 1.267. సో ఒమేగా ఫస్ట్ ఏమన్నాడు, ఒమేగా జీసీ అండ్ ఒమేగా పీసీ రెస్పెక్టివ్లీ ఆర్ అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒమేగా జీసీ వాల్యూ కనుక్కోవాలి. 1.267 అంటే అప్రాక్సిమేట్లీ 1.26. ఏ ఆప్షన్ ఉంది, డి ఆప్షన్ ఒక్కటే. సో ఎవడైనా సరే ఫస్ట్ ఒమేగా జీసీ కనుక్కుని ఉంటే అయిపోయింది, ఈజీగా ఆన్సర్ వచ్చేసేది డి ఆప్షన్. ఒమేగా పీసీ కనుక్కోవాల్సిన అవసరం కూడా వచ్చేది కాదు. సరే మనం మీ సాటిస్ఫాక్షన్ కోసం ఒమేగా పీసీ కనుక్కుందాం. ఇక్కడ చేస్తానా చూడండి. ఒమేగా పీసీ అంటే ఏంటిది, ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ. సో ఫేజ్ దీనికి ఫేజ్ కనుక్కొని దాన్ని మైనస్ 180 డిగ్రీస్తో ఈక్వేట్ చేసుకుంటే ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ వస్తుంది కదా. సో అదే చేయండి. సో మైనస్ 180 డిగ్రీస్ ఇస్ ఈక్వల్స్ టు దీని ఫేజ్ ఏమైతుంది, ఇక్కడ చెప్పినా చూడండి, మైనస్ 2 ఒమేగా ఇంటూ 57.3 అంటే నథింగ్ బట్ మైనస్ 2 ఇంటూ 57.3 ఇంటూ 2 అంటే మైనస్ 114.6 ఇంటూ ఒమేగా ఇది ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ 114 ఏంటిది మైనస్ 114.6 ఇంటూ ఒమేగా జీసీ. తర్వాత యాంగిల్ ఇది ఏమైతుంది, మైనస్ 90 డిగ్రీస్. దీని యాంగిల్ ఏమైతుంది, మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా ఒమేగా అంటే ఒమేగా జీసీ డివైడెడ్ బై మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా జీసీ డివైడెడ్ బై 2 అవుతుంది. సో దీన్ని ఉత్తరకు పంపించేయండి. అప్పుడు ఏమైతుంది, మైనస్ 90 డిగ్రీస్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ 114 ఒమేగా జీసీ డిగ్రీస్ ఇదంతా మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా జీసీ బై 2. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే ఈజీ అయితే కాదు. సో మనం ఏం చేస్తామంటే ఆప్షన్ ఇది 0.632 పెట్టుకొని మీరు సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ కనుక్కోండి, మీకు సేమ్ మైనస్ 90 డిగ్రీస్ వస్తుంది. సో ఒమేగా జీసీ వాల్యూ ఏమవుతుంది అంటే 0.632 వస్తుంది. సో నెక్స్ట్ ఏమన్నాడంటే ఇదే క్వశ్చన్ కి గెయిన్ మార్జిన్ అండ్ ఫేజ్ మార్జిన్ కనుక్కో అన్నాడు. సో ఇదేంటిదిరా అంటే మీకు హోంవర్క్. మీరేం చేస్తారు, గెయిన్ మార్జిన్ అండ్ ఫేజ్ మార్జిన్ కనుక్కోవాలి. గెయిన్ మార్జిన్ అంటే ఏంటిది, గెయిన్ మార్జిన్ ఇస్ ఈక్వల్స్ టు 1 డివిస్ లో కనుక్కో అన్నాడు కాబట్టి 20 log of 1 divided by mod of g into h. ఓకేనా, అట్ ఒమేగా ఇస్ ఈక్వల్స్ టు ఒమేగా పీసీ. నెక్స్ట్ ఫేజ్ మార్జిన్ ఇస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 180 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ ఆఫ్ g ఆఫ్ j ఒమేగా ఇంటూ h ఆఫ్ j ఒమేగా అట్ ఎక్కడ ఒమేగా ఇస్ ఈక్వల్స్ టు గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఫేజ్ మార్జిన్ అంటే. సో ఇది గెయిన్ మార్జిన్ ఫేజ్ మార్జిన్ నేను కనుక్కోవాల్సింది. నేనేం చేస్తా అంటే ఇంత చేయకుండా సింపుల్ గా చెప్తా చూడండి. గెయిన్ మార్జిన్ అండ్ ఫేజ్ మార్జిన్ ఏముంది, మనకి ఒమేగా జీసీ ఒమేగా పీసీ వచ్చేసినాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏముంది, ఒమేగా పీసీ అంటే ఎంత, 0.632, ఒమేగా జీసీ అంటే 1.26, ఒమేగా పీసీ లెస్ దాన్ ఒమేగా జీసీ. నిన్న మనం కంక్లూజన్స్ మాట్లాడినాం. ఒమేగా పీసీ లెస్ దాన్ ఒమేగా జీసీ అయితే ఏమైతుంది, మనకు సిస్టమ్ అనేది ఇక్కడ అన్స్టేబుల్ సిస్టమ్ అవుతుంది. సో ఈ సిస్టమ్ ఏంటిదిరా అంటే అన్స్టేబుల్. సో అన్స్టేబుల్ కి మనకి ఇంకొక కండిషన్ ఉంది. ఏంటిది, అన్స్టేబుల్ సిస్టమ్ అయితే గెయిన్ మార్జిన్ వచ్చేసి అన్స్టేబుల్ సిస్టమ్ కి నెగిటివ్, ఫేజ్ మార్జిన్ నెగిటివ్.
సో అన్స్టేబుల్ కాబట్టి గెయిన్ మార్జిన్ ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్, ఫేజ్ మార్జిన్ ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్. సో ఆప్షన్స్ చెక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ గెయిన్ మార్జిన్ ఫేజ్ మార్జిన్ కదా, మైనస్ ప్లస్ ఉంది కాదు, ప్లస్ ప్లస్ కాదు, ప్లస్ మైనస్ కాదు, మైనస్ మైనస్ రెండు నెగిటివ్లే చూడండి. గెయిన్ మార్జిన్ నెగిటివ్, ఫేజ్ మార్జిన్ నెగిటివ్. సో ఇది డీల్ అండి. ఈ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. స్మార్ట్గా ఎవరన్నా చేసే వాళ్ళైతే ఈ విధంగా చేస్తారు, ఇదంతా మళ్ళీ చేయకుండా. సిస్టమ్ యొక్క స్టెబిలిటీ కనుక్కుంటే దాని నుంచి చెప్పేయచ్చు. ఓకేనా, ఇది కావాలంటే మీరు వెరిఫై చేసుకోండి, అవే వస్తాయి ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్లోకి మూవ్ అవుదాం. ఏమిచ్చిండు, ఇన్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ షోన్ బిలో g of s is equals to సంథింగ్ ఇచ్చేసి ఒక ఫీడ్బ్యాక్స్ అనేది ఏంటి యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఇచ్చేసి ద వాల్యూ ఆఫ్ k ఫర్ విచ్ గెయిన్ మార్జిన్ is equals to 0 dB, ఫేజ్ మార్జిన్ is equals to 0 degrees అన్నాడు. సో ఇది మనకి కావాల్సిన కంట్రోల్ సిస్టమ్. దీనికి ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటిది, g dash of s is equals to k into g of s అవుతుంది, అంతే కదా. ఇవి రెండు మల్టిప్లై అవుతాయి కదా. సో k into g of s అంటే k into g of s ఏముంది, డివైడెడ్ బై s plus 1 into s plus 2 into s plus 3. ఇప్పుడు ఇదేంటిది ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. మనం ఏముంది ఇంకా గెయిన్ మార్జిన్ ఫేజ్ మార్జిన్ ఇచ్చేసి k వాల్యూ కనుక్కో అన్నాడు కదా. సో ఏం చేస్తారు, గెయిన్ మార్జిన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వర్స్ ఆఫ్ దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ అట్ ఒమేగా పీసీ, ఫేజ్ మార్జిన్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees ప్లస్ దీని యొక్క యాంగిల్ చేసేసిన తర్వాత k వాల్యూస్ వస్తాయంటారా. ఇట్లా చేస్తే మన గేట్ ఎగ్జామ్ లో ఏమైతుంది, 5 క్వశ్చన్ల బదులు ఒక క్వశ్చన్ చేసేస్తారు. సో సింపుల్ గా ఏమన్నాడు, గెయిన్ మార్జిన్ 0 dB, ఫేజ్ మార్జిన్ 0 degrees అన్నాడు. ఈ కండిషన్ ఎక్కడుంది చూడండి, గెయిన్ మార్జిన్ 0 dB, ఫేజ్ మార్జిన్ 0 degrees ఉంటే ఏంటిది, సిస్టమ్ అనేది మార్జినల్లీ స్టేబుల్ సిస్టమ్. సో ఇచ్చిన సిస్టమ్ ఏమైతుంది అంటే మార్జినల్లీ స్టేబుల్ సిస్టమ్ అవుతుంది. సో ఇది మార్జినల్లీ స్టేబుల్ ఉంటే RH క్రైటీరియా నుంచి నేను మార్జినల్ స్టెబిలిటీ కండిషన్ రాయొచ్చు కదా, క్యూబిక్ ఈక్వేషన్ కి BC ఈజ్ ఈక్వల్స్ టు AD అని. సో చేసేయండి సింపుల్. సో క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కో అంటే 1 ప్లస్ k డివైడెడ్ బై ఇది ఏమైతుంది, మల్టిప్లై చేసేద్దాం, s ప్లస్ 1 ఇంటూ ఇది ఏమైతుందా s స్క్వేర్ ప్లస్ 5s ప్లస్ 6. ఇవి రెండు మల్టిప్లై అయితే k డివైడెడ్ బై ఈజ్ ఈక్వల్స్ టు 0, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కదా. ఇదేమైతుంది s క్యూబ్ ప్లస్ s స్క్వేర్ ప్లస్ 5s స్క్వేర్ అంటే 6s స్క్వేర్, అంతే కదా. s క్యూబ్ ప్లస్ s స్క్వేర్ ప్లస్ 5s స్క్వేర్ ప్లస్ 5s ప్లస్ 6s అంటే 11s ప్లస్ 6 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దీన్ని మల్టిప్లై చేసుకుంటే ఏమైతుంది, s క్యూబ్ ప్లస్ 6s స్క్వేర్ ప్లస్ 11s ప్లస్ 6 ప్లస్ k ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మనకి ఏమైంది, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అయింది. ఇప్పుడు మార్జినల్లీ స్టేబుల్ అంటే ఏమైతుంది, ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ తో ఈక్వల్ అవుతుంది. అంటే 11 into 6 ఈజ్ ఈక్వల్స్ టు 1 into 6 plus k, అంతే కదా. BC ఈజ్ ఈక్వల్స్ టు AD అంటే సో 66 ఈజ్ ఈక్వల్స్ టు k ప్లస్ 6. సో k ఈజ్ ఈక్వల్స్ టు 60. సో ఇందులో ఇదేంటి న్యూమరికల్ ఆన్సర్ టైప్ కాబట్టి k ఈజ్ ఈక్వల్స్ టు ఏం టైప్ చేస్తారు, 60 అని టైప్ చేస్తారు. ఇది దీని ఆన్సర్. సో ఇది కొన్ని క్వశ్చన్స్ మనకు పోలార్ ప్లాట్ మీద. సో ఇదే విధంగా ఈజీగానే ఉంటాయి. క్యాల్కులేషన్స్ కొంచెం లెందీ ఉన్నప్పుడు ఇది గేట్ క్యాల్కులేటర్ చేసే విధానంలోనే ఇస్తారులేండి. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. నాకు తెలిసి మీకు డౌట్స్ వచ్చింటే ఎక్కడొచ్చింటాయి, ఏ క్వశ్చన్లో వచ్చింటాయి అబ్బా, ఇవన్నీ ఈజీ క్వశ్చన్సే. ఈ ఒక్క క్వశ్చన్లో వచ్చింటుంది. సో దీనికి నేను చెప్పినా కదా షార్ట్ కట్ k మార్జినల్ డివైడెడ్ బై k డిజైడ్, ఇది గుర్తుపెట్టుకున్నా చాలు. ఇంత లెంతీగా అడగడు, ఎందుకంటే సైంటిఫిక్ క్యాల్కులేటర్స్ అలవ్ లేదు కాబట్టి. ఓకేనా, అయినప్పటికీ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఏం చేస్తారు, కామెంట్స్ పోస్ట్ చేయండి, దాంట్లో చూద్దాం. Okay, thank you for watching. We'll catch up in the next video.